గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. మీకోసం ఒక టీఎల్ఎం తీసుకొచ్చాను చూడండి. ఇది అనుకరణ పదాలు. ఇగోండి అనుకరణ పదాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకు అనుకరణ పదాలు అయ్యాయో చెప్తాను. అలాగే జంట పదాలు ఎందుకు అయ్యాయో చెప్తాను. ఇవి భ్రమక పదాలు అంటే ఏంటో మనము చూద్దాం. ఫస్ట్ అనుకరణ పదాలను చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఏ అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? ఏ అంటారు. అంటే నేను ఏదంటే మీరు అది అనడానే అనుకరణ. నేను ఇక్కడ అలాగే నేను ఒక మాట అంటాను, అదే మాట మీరు అనండి, తర్వాత రెండు కలిపి చెప్పండి. చెక చక చక చక. వెరీ గుడ్. గల 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 గల. వెరీ గుడ్. కిల 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 కిల. వెరీ గుడ్. డబ 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 డబ. డబ డబ డబ. డబ. పక 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 పక. పక 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 పక. గబ 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 గబ. వెరీ గుడ్. చూసారా, మనము అనుకరణ పదాలు తయారు చేసేసాం. చూడండి, మన నిత్య జీవితంలో చాలాసార్లు మనం అనుకరణ పదాలని వాడుతూ ఉంటాం. కిలకిల అని ఎప్పుడు వాడతాం? చిన్న పాప నవ్వింది అనుకోండి, మనం ఏమంటాం? కిలకిల నవ్వింది అంటాం. పక్షులు కూడా కిలకిల రావాలు చేసాయని చెప్తాం. డబడబా అని ఎప్పుడు చెప్తాము? ఏదన్నా వర్షం వచ్చేటప్పుడు వర్షపు చినుకులు డబడబా పడ్డాయి అంటాము. అలాగే మన ఇంట్లో సామాన్లు కూడా ఎలా సౌండ్ చేస్తాయి? ఏంటి ఆ డబడబలు అంటాం కదా. అలాగే పక్కపక్క నవ్వింది అని చెప్తాము. అలా గబగబా ఎప్పుడు వాడతాం చెప్పండి? గబగబా నడిచారు, గబగబా పరిగెట్టారు అని అంటాము. మనకిష్టమైన మామిడి పండు లాంటివి ఎలా తింటాం మనము? మనకిష్టమైన వాటిని గబగబా తింటాం. చకచక అనే పదం ఎప్పుడు వాడతాము? చకచక నడిచారు, చకచక నడుస్తుంది. పనులు గబగబా చేసేస్తారు అనుకోండి, అప్పుడు ఏమంటాం? చకచక చేసేస్తుంది పనులు, చకచక చక్క పెట్టేస్తుంది అట్లా అంటాం. అలా గలగల సెలయేరు, చకచక స్కూల్కి వెళ్ళాడు అంటే గబగబా అని చకచక అలాంటి పదాలు మనము వాడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కుడి ఎడమలు. కుడి అంటే మనం భోజనం చేసే చేతిని కుడి అంటాము, ఇంకో చేతిని ఎడమ చెయ్యి అంటాం. కానీ ఇక్కడ చూడండి, రెండు ఒక పదంలాగా వాడాం. అసలు యాక్చువల్గా కుడికిని ఎడమకి మధ్యలో కుడి తర్వాత ఫింగర్ గ్యాప్ ఇచ్చి మనము రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, కుడి ఎడమ లు అనేసి దాన్ని ఒక పదంగా మనము తయారు చేసాం. అంటే జంట అంటే రెండు పదాలు. ఈ కుడి అనేది ఒక పదము, ఎడమ అనేది ఒక పదము, రెండింటిని కలిపి ఒక పదంగా మనం చెప్పేసాం కాబట్టి దీన్ని జంట పదము అని అంటాము. అలాగే పిల్లలకి ఏమి ఇష్టము అంటే ఆట పాట. ఆట వేరు, పాట వేరు. కానీ ఇక్కడ ఎలా దీన్ని వాడుతున్నాము అంటే పిల్లలకి ఆటపాటలు ఇష్టము అని చెప్పేసి మనం వెంటనే దాన్ని చెప్పేస్తాము. అలాంటప్పుడు ఇది మనము జంట పదంగా తయారు చేసినట్టు అన్నమాట. ఇక చూడండి, పాడి పంటలు. పాడి అంటేనేమో పశువులు, పంటలు అంటేనేమో మనము రైతు చేసి పంటలు పండిస్తుంటే వ్యవసాయం చేసి. అయితే పాడి పంటలకు రైతుకు సంబంధం కాబట్టి ఎప్పుడైనా రైతు విషయంలో మాట్లాడాల్సి వస్తే పాడి పంటలను ఒక పదంగా మనము చెప్పేస్తాం. ఈ రెండు పదాలు అంటే ఈ జంట పదాలను కలిపి ఒక పదంగా చెప్పేస్తాం కాబట్టి వీటిని జంట పదాలు అని అంటాం. అలాగే భాషలు. వేషం వేసుకునేది మనమే, భాష మాట్లాడేది కూడా మనమే. అయితే మన యొక్క మేనర్ గురించి చెప్పాలంటే చక్కగా మాట్లాడుతున్నాను భాష గురించి, చక్కగా వేషధారణ ఉంటుందని వేషం గురించి చెప్పేటప్పుడు భాషలు అనే ఒకే పదంలాగా దాన్ని ఫింగర్ గ్యాప్ ఇవ్వకుండా ఈ జంట పదాలని కలిపేసి చెప్పేస్తారు. అందుకని వీటిని జంట పదాలు అని అంటారు. అలాగే భోగభాగ్యాలు, అందచందాలు. ఓకేనా? అయితే ఇప్పుడు ముఖ్యమైన పార్టు మనము భ్రమక పదాల్లోకి వచ్చాం. భ్రమణము అంటే తిరగడం. అంటే ఈ పదాలని మనము ఇటు నుంచి చెప్పినా ఒకలాగే ఉంటుంది, అటు తిరిగేసి చెప్పినా ఒకలాగే ఉంటుంది. అంటే మామూలుగా చెప్పినా ఒకలాగే ఉంటుంది, తిరగేసి చెప్పినా ఒకలాగే ఉంటుంది. భ్రమణము అంటే అదే తిరిగేసి చెప్పినా కూడా అలాగే ఉంటుంది. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో మొదట ఏ అక్షరం వస్తుందో చివరి కూడా అదే అక్షరం రావాలి. మొదట మా వచ్చింది ఇక్కడ, తర్వాత ఏమొచ్చింది? మా వచ్చింది. ఇక్కడ పూ వచ్చింది, ఇక్కడ పూ. కి సా ము. దానివల్ల మనం అటు తిరిగేసి చెప్పిన అవే పదాలుగా ఉంటాయి. అయితే ఇవేం మనకి తెలియని కొత్త పదాలు ఏం కాదు. చూడండి, ఇక్కడ ముఖము అని ఉంది. ముఖం మనకు తెలియదా? మన ముఖమే కదా. ముఖము కదా. అలాగే మన కాళ్ళ దగ్గర మడమ ఉంటుంది. మాడమ. తర్వాత చూడండి, మన క్లాస్ రూమ్లో కిటికీలు ఉన్నాయి కదా. కిటికీ.
అలాగే మనకు టమాటాలు తెలుసు కదా, టమాటా టమాటా. టమాటా పుల్లగా ఉంటుంది చూడండి, పులుపు అంటాం. పులుపు పులుపు కదా, ఇటు నుంచి చదివిన పులుపు పులుపు. అలాగే మనకి ఏమి ఇష్టము, సమోసాలు ఇష్టం. సమోసా సమోసా. అర్థమైందా చిల్డ్రన్? అనుకరణ పదాలు అని అంటే చెప్పిన దాన్ని తిరిగి మళ్ళీ చెప్పడం. జంట పదాలు అని అంటే కొంచెం సంబంధం ఉన్న రెండు పదాలను కలిపి ఒకే పదంగా చెప్పడము. భ్రమక పదాలు అని అంటే మొదట ఎలా చెప్పామో దాన్ని తిరిగేసి చెప్పిన అదే పదము, దాన్ని తిరిగేసి చదివిన అదే పదం రావడాన్ని భ్రమక పదము అంటాం. వెల్ డన్ చిల్డ్రన్, వెల్ డన్.